వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును చీల్చటమే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అజెండాగా పెట్టుకున్నారు. ఆడియో లీక్తో అడ్డంగా దొరికిపోయారు. పాడేరులో తొలుత వంతల సుబ్బారావును అభ్యర్థిగా ప్రకటించిన షర్మిల ఆ తర్వాత వ్యూహం మార్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి పాడేరు సీట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో పాడేరులో కాంగ్రెస్ రెబల్గా వంతల సుబ్బారావు పోటీకి దిగారు. పోటీ నుంచి తప్పుకోవాలని సుబ్బారావును షర్మిల కోరిన ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా? ఇప్పుడు కూడా మీకు పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము, మీకు గౌరవం ఇస్తాము. మీరు సొంతం అన్నా మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా? అన్నా నేనైతే మీకు ఇయ్యాలనే అనుకున్నానన్నా. నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చెయ్యాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు. నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లిబాబుని చేశామనేది వాస్తవం కాదు కదన్నా. మరి ఇట్లా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మీరు నేనేం ప్రచారం చేయలేదు మీ గురించి. ఏమో అన్న అసలు బాగలేదు. అసలు బయట నేనైతే ఇక్కడ మీ గురించి గాని పార్టీ గురించి గాని ప్రచారం నేను చేయలేదు. సరే అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కాకండి. నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న, కమ్ బ్యాక్. ఏ రోజు జెండా మోయిన వాడికి, ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు అది మరొక విషయం ఏంటంటే, మీరు ఆ వేలాది జనాల ముందు మరి ప్రకటన చేయకపోయినా బాగుండేది. నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్ళు మరికి ఇది అయిపోయారు. దానివల్ల తెలుసు అన్న, మీకు అన్ని తెలుసు. మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముఖ్యము, మనకు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ముఖ్యము. రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి. మర్చిపోమంటే నేను మర్చిపోతాను. మర్చిపోండి. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి. ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మీరు రెబల్ గా వేసుకున్నాక, మీరు పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం నా భవిష్యత్తే డామేజ్ అయింది. నాకు ఇంకేముంది మరి. అదే అన్న, ఇప్పుడే ఆలోచించుకోండి. మళ్ళీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకోని ఎన్నిక వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు. మంచిదే కదా. అదే అన్న, మీరు ఇప్పుడే ఆలోచించుకోండి. ఏమైనా ఇప్పుడే ఆలోచించుకోండి. అవునవును, సరే అన్న, మంచిదే. ఓకే. వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును చీల్చటమే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అజెండాగా పెట్టుకున్నారు. ఆడియో లీక్తో అడ్డంగా దొరికిపోయారు. పాడేరులో తొలుత వంతల సుబ్బారావును అభ్యర్థిగా ప్రకటించిన షర్మిల ఆ తర్వాత వ్యూహం మార్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి పాడేరు సీట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో పాడేరులో కాంగ్రెస్ రెబల్గా వంతల సుబ్బారావు పోటీకి దిగారు. పోటీ నుంచి తప్పుకోవాలని సుబ్బారావును షర్మిల కోరిన ఆడియో ఇప్పుడు బయటకొచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ ఆడియో టేపు విన్నప్పుడు షర్మిల ఏం చెప్పారంటే, కాంగ్రెస్ అండ్ వైసీపీ రెండు ఓటు బ్యాంకు చాలా ముఖ్యం, మీరు పోటీ నుంచి తప్పుకోవాలి, అదేవిధంగా మళ్ళీ మీరు వెనక్కి వస్తే మీకున్న ప్లేస్ ఉండదు అని చాలా ఇదిగా చెప్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? అన్న, గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కేవలం తెలుగుదేశం పార్టీకి మేలు చేయడం కోసం, చంద్రబాబు మేలు చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత ఎజెండాతో నష్టపరచడం కోసం పిసిసి అధ్యక్షులు షర్మిల రాజకీయం నడుపుతున్నారన్న ఆరోపణ ఏదైతుందో అది ఈ ఆడియోతో అది నిర్ధారణ జరిగిందని మనం భావించవచ్చు. చాలా స్పష్టంగా పిసిసి అధ్యక్షులు షర్మిల రాజకీయ ఎజెండా ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ని చీల్చడం కోసం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయావకాశాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కేవలం ఉద్దేశపూర్వకంగా తమ గెలవడం కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం అన్నది ఇప్పుడు ఈ ఆడియో ద్వారా బట్టబయలేదు. ఎందుకంటే పాడేరు సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుబ్బారావుని గతంలో పాడేరులో ఒక సమావేశం పెట్టినప్పుడు స్వయంగా షర్మిల ప్రకటించారు. అయితే ఆ రోజు పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుల్లిబాబు, ఎవరైతే మాజీ ట్రైకార్ చైర్మన్ ఉన్నారో ఆ బుల్లిబాబుని తీసుకొచ్చి సడన్ గా మళ్ళీ సుబ్బారావుని కాదని బుల్లిబాబుకి అక్కడ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చారు. ఇందులో ఈ నేపథ్యంలోనే సుబ్బారావు రెబల్ గా నామినేషన్ వేశారు. రెబల్ గా నామినేషన్ వేసినప్పుడు సుబ్బారావుని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆడియోలోనే ఇప్పుడు అసలు విషయం బట్టబయలైంది. కేవలం సుబ్బారావుని మిమ్మల్ని పక్కన పెట్టి అక్కడ బుల్లిబాబుకి ఇవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ కూడా ముఖ్యం కాబట్టి మనకి అక్కడ నుండి ఓటింగ్ తీసుకొస్తారు, అక్కడ దెబ్బ కొడతారన్న ఉద్దేశంతో ఈ విధంగా సీటు మార్చిన అంశాన్ని చాలా స్పష్టంగా
షర్మిల మాటల ద్వారా అర్థమైంది. సో రెబల్ గా పోటీ చేయకుండా తప్పకుండా అడుగుతూనే కేవలం ఈ సీటు ఇవ్వాలనుకున్నా సరే, అంతేకాకుండా ఇందులో మరొక సంభాషణ కూడా బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈ సీటు నేను డబ్బుల కోసం లేదా మా టీమ్ ఏదో డబ్బుల కోసమో ఇలా మార్చామని చేస్తా ఉన్నారు, డబ్బుల కోసం ఇలా మేము చేసామని ప్రచారం చేస్తామని షర్మిల వ్యాఖ్య చేయదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా చర్చ కూడా జరుగుతుంది ఈ సీట్లకు సంబంధించి. సో ముఖ్యంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ముందు ఒక అభ్యర్థిని ప్రకటించడం, స్వయంగా షర్మిలనే పాడేరులో ఆ అభ్యర్థిని ప్రకటించడం, ఆ అభ్యర్థి సుబ్బారావుని పక్కన పెట్టి సుబ్బారావు పెట్టిన మీటింగ్ లో చేరినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చారు. కాబట్టి అటువంటి వాళ్ళు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ క్షీణిస్తారని ఒక ఉద్దేశం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చీల్చడమే లక్ష్యంగా షర్మిల రాజకీయ పావులు కలుపుతున్నారు, రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న అంశం అయితే దీంట్లో బట్టబయలైంది. సో ఇన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏ విధంగా అయితే చెప్తూ వస్తూ ఉన్నారు, కేవలం ఒక వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నారు, అది ఈ రోజు స్పష్టమైంది. ఎందుకంటే పాడేరులో కాంగ్రెస్ రెబల్ గా ఉన్నటువంటి వంతల సుబ్బారావు పోటీ చేస్తూ ఉన్నారు. వంతల సుబ్బారావుని బొద్దగించడం కోసం ఆ వాస్తవానికి ఆ సీటు ఇచ్చినటువంటి బుల్లిబాబుకి ఆ సీట్ ఇచ్చారు. గతంలో వంతల సుబ్బారావు ప్రకటించి ఇతనికి రాత్రి మార్చడం అన్నది. సో ఈ సంభాషణలోనే ఇప్పుడు సుబ్బారావుని అవసరమైతే మీరు పార్టీ నుండి వెళ్ళిపోయినా పర్వాలేదు, లేకపోతే మీరు రెబల్ గా విత్డ్రా అవ్వకపోతే మళ్ళీ పార్టీలో చేర్చుకోమంటూ షర్మిల బెదిరిస్తూనే ఇందులో చాలా స్పష్టంగా కేవలం బుల్లిబాబుకి సీట్ ఇవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ కూడా అవసరం అన్న అంశాన్ని చాలా స్పష్టంగా అందులో చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ జాయినింగ్స్ లో కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుండి కానీ జనసేన పార్టీ నుండి ఇతర ఏ పార్టీలో తీసుకోవట్లేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో రాజకీయ వ్యూహం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటును చేర్చడం కోసమే నడుపుతున్నారన్న అంశం అయితే ఈ ఆడియో ద్వారా పట్టుబయలుందని మనం భావించారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.